ఇంత జరిగిన తర్వాత ఇక బావగారు వచ్చి చెప్పడానికి ఏమీ లేదు. దీన్ని బయటికి పంపించడం కన్నా బెస్ట్ సొల్యూషన్ ఇంకేం లేదు. బాబాయ్ ఎక్కడా? స్వామి, పెళ్ళంటే జీవితాంతం కలిసి నడిచే నమ్మకం. కానీ నేను నా స్వార్థానికి, వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకున్నాను. అదే నేను చేసిన మొదటి తప్పు. నా కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చిన సరస్సుని నా భార్య అని చెప్పుకోలేక పని మనిషిని చేసి రెండో తప్పు చేశాను. చెయ్యని తప్పుకి అందరూ సరస్సుని బ్లేమ్ చేస్తుంటే, అందరూ తిడుతుంటే తన బాధని మౌనంగా చూస్తూ ఏమీ చేయలేక మూడో తప్పు చేశాను. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. మా మూడు ముళ్ల బంధాన్ని ఈ మూడు తప్పులతో దూరం కానివ్వను. ఏడ్చింది చాలు కాని నీ సంచి తీసుకుని ముందు బయటికి తగలడు. ఏ వినపడట్లేదా? లేకపోతే ముత్తైదువుల బొట్టు పెట్టి సాగనంపాలా? అనవసరంగా నిన్ను ఇంట్లో పెట్టి పెద్ద తప్పే చేశాను. ఏ ముహూర్తాన్ని ఇంట్లోకి వచ్చావో గాని ఆ రోజు నుంచి నరకం చూపిస్తున్నావు. ఒక్క క్షణం కూడా ప్రశాంతత లేకుండా పోయింది. నువ్వు వెళ్ళిపోతేనే ఈ ఇల్లు, ఈ ఇంట్లో వాళ్ళు మనశ్శాంతిగా ఉంటారు. సరేనమ్మా, వెళ్ళిపోతాను. మీరు సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యం. అరుణ్ బాబు గారు వచ్చాక ఒక మాట చెప్పివే. అవసరం లేదు. రాత్రి నువ్వు చేసిన పనికి డాడీ ఎంత బాధపడ్డారో తెలుసా? ఆయనకి మొహం చూపించడానికి కూడా నీకు రైట్ లేదు. దీని ఏడుపు మొహం చూసి మీ డాడీ సింపతి చూపించి ఇక్కడే ఉండిపోమని చెప్తాడేమో అనుకుంటుందేమో. దీనికి అవకాశం కూడా లేదు. రాహుల్కి గాని మా బావగారికి గాని నువ్వే కాదు, నీ ఆలోచనలు కూడా ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఏం చేయాలి స్వామి? నువ్వే చెప్పు స్వామి. కూల్ రాహుల్, ఇది నువ్వు క్రియేట్ చేసుకున్న ప్రాబ్లం. దీనికి నువ్వే సొల్యూషన్ ఆలోచించాలి. ఎస్, ఒక పని చేస్తాను. ఇన్ని రోజులు జరిగిన తప్పులన్నిటికీ కలిపి ప్రేమగా, మనస్ఫూర్తిగా సారీ చెప్తాను. నా మాట విని నన్ను క్షమించేంత వరకు బతిమాలుతాను. అన్ని రకాలుగా అర్థం చేసుకునే ఒక మంచి ఫ్రెండ్గా మారి అప్పుడు భర్తగా బాధ్యత తీసుకుంటాను. స్వామి, నిర్ణయం నాదే.
ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వెళతావా వెళ్ళవా? అది కాదమ్మా, మామయ్య గారు వచ్చాక. అదే రాహుల్, రాహుల్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఈ డాక్యుమెంట్స్ ఏంటి? రిజిస్ట్రేషన్ పేపర్స్. రాహుల్ సరసు, వీళ్ళిద్దరు పేర్లు ఉండడం ఏంటి? రావే. అమ్మా, ఒకసారి నా మాట వినండి అమ్మా. అయ్యగారికి ఒక్క మాట చెప్పి ఇంకొక అక్షరం కూడా మాట్లాడుకు. పోవే. వెళ్ళు. పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా పొరప. ఈ రోజుతో దాని పీడ విరగడైపోయింది. బావకి నాకు లైన్ క్లియర్ అయిపోయింది. ఈ రోజు నుండి మన జీవితం కొత్తగా అందంగా ఉండబోతుంది సరసు. గెట్ రెడీ. హలో బాబాయ్. రే లక్కీ, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. నీకు ఐస్ క్రీమ్ కావాలా, చాక్లెట్స్ కావాలా? సరస్సు కావాలి బాబాయ్. సరస్సు ఏంటి? తను ఇంట్లోనే ఉంటుంది కదా. లేదు బాబాయ్, అందరూ కలిసి బయటికి పంపించేశారు. వాట్? తాత ఇంట్లో లేరా? లేరు బాబాయ్, మెడికల్ షాప్ అని హాస్పిటల్కి వెళ్ళారు. ఇంట్లో వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమో బాబాయ్, పాపం సరస్సు మాత్రం ఏడుస్తూ వెళ్ళిపోయింది. నాకు భయంగా ఉంది బాబాయ్. సరస్సు ఎప్పుడూ మన ఇంటికి రాదా? లేదు లక్కీ, అలా ఏం జరగదు. నువ్వు ఏడవకు. సరస్సు నేను తీసుకొస్తాను.
అలాగే బాబాయ్. నా మనసులో మాట చెప్పాలి. ప్రేమగా క్షమాపణ చెప్పి దగ్గర అవ్వాలనుకుంటే ఎందుకు స్వామి నా సరస్సును దూరం చేస్తున్నా? తను ఒంటరిగా బాధగా వెళ్ళిందంటే నో, అలా జరగకూడదు. నువ్వేమో రెక్కలు చాచి రిప్పున లేచిన పక్షై పైకెగిరి పోయావే, నేనేమో మట్టిలో వేర్లు చుట్టుకుపోయిన చెట్టై ఇక్కడనే ఉన్నానే. కూరుకున్నాను కలు చూడాయి కోరాను విడిసిపోతే అలా కొమ్మలన్నీ శోకాలు తీస్తూ ఒక్కొక్కాయి లోపల. ఇక నా లోకము నీ లోకము ఒకటెట్ట అవుతాది. అమ్మా సరసు, సరసు, సరసు. డాడీ వాటర్. సరసు ఏదమ్మా? నిన్నేనమ్మా అడుగుతుంది. సరసు ఎక్కడా? చెప్పునయ్యా, సరస్సు ఏదో పని మీద బయటకు వెళ్ళిందని పని మనిషి చెప్పింది కదా. పనేంటి, ఒంటరిగా వెళ్ళిందా? కూడా రాహుల్ వెళ్ళాడా? మన ఇంట్లో మనిషిగా ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తోంది, ఏం చేస్తోంది అడగాలి కదా. కొంచెం కూడా పట్టించుకోకపోతే ఎలా? ఈసారి నుంచి స్వయంగా నేనే అడుగుతాను బావగారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి డాడీ, నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేయిస్తాను. సరేనమ్మా. ఏమైంది? ఎందుకు అందరు అదోలా ఉన్నారు? నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? మీ దగ్గర దాయడం ఏంటి బావగారు? మేమంతా నార్మల్గానే ఉన్నాం. చెప్పు కాచాయని. అవునన్నయ్య, మీరు బయట నుంచి వచ్చారు కదా, అందుకే మీకు అలా అనిపిస్తుందేమో. గ్రాండ్పా, నీకొక విషయం చెప్పాలి గ్రాండ్పా. ఏంటి నాన్న అది? అది అది చెప్పు నాన్న, ఏంటి? మీరింటికి వచ్చాక ఏదో చెప్పాలనుకున్నాను, ఇప్పుడు మర్చిపోయాను. సర్లే, గుర్తుకొచ్చినప్పుడు మాత్రం చెప్పడం మర్చిపో. సరే గ్రాండ్పా. అమ్మా, ఒక్క క్షణం పాటు కాళ్ళ కింద భూకంపం తెప్పించావు కదరా.
సరస్సు గురించి చెప్దామని వచ్చావు కదా మీ గ్రాండ్ పాకి. అవును. వద్దు నాన్న, చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు? చెప్పకూడదు అంతే. గ్రాండ్ పాకి చెప్పకపోతే సరస్సు గురించి తెలియదు కదా. సరస్సు గురించి తెలియకపోతే తనెప్పటికి ఇంటికి రాదు కదా. ఇంటికి రావాలని ఎవరు కోరుకోవడం లేదు. నువ్వు చిన్నపిల్లవాడివి, నీకేం అర్థం కాదు. నువ్వు సైలెంట్గా ఉండు. అయినా పిన్ని, మనకు చెప్పకపోయినంత మాత్రాన డాడీకి తెలియకుండా ఉంటుంది చెప్పండి. తెలుస్తుంది, కానీ ఇలా సడన్ గా చెప్పడం మంచిది కాదు. మెల్లగా ఆయనకు అర్థమయ్యేలా నేనే చెప్తాను. అప్పటి వరకు అందరూ ఏమి తెలియనట్టే ఉండండి. ఏమైంది వీళ్ళకి? మిస్టేక్ చేస్తూ నన్ను కూడా ఎందుకు సైలెంట్గా ఉండమంటున్నారు? సరస్సుని అందరూ కలిసి ఎంత తిట్టారో. గ్రాండ్ పాకి చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? పాపం సరస్సు ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో, ఏం చేస్తుందో. పెద్దయ్య కుటుంబాన్ని, వాగ్దేవమ్మ కుటుంబాన్ని కలపడానికి నేను ఇక్కడికి వచ్చాను. అదే నా జీవిత ఆశయం అనుకున్నాను. కానీ ఇప్పుడు నా వల్లే ఆ ఇంట్లో ప్రశాంతత లేకుండా పోయింది. కేవలం నా వల్లే. అరుణ్ బాబు గారిని ఇంట్లో వాళ్ళు తప్పు పడుతున్నారు. తప్పు నా వైపే ఉంది కాబట్టి ఆయన మౌనంగా ఉండిపోతున్నారు. తలెత్తుకొని తిరగాల్సిన మనిషి నిందలు మోసేలా చేసిన నేను బ్రతకూడదు. అవును, అనుకున్నది సాధించలేని నాకు చావే గతి. కనీసం నా చావుతోనైనా ఆ రెండు కుటుంబాలు ఒకటై అరుణ్ బాబు గారి గౌరవం నిలబడితే చాలు. ఇంక నాకు చావే దిక్కు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు గ్రాండ్ పా. ఒక్కడివే కూర్చొని ఏడుస్తూ ఏం లేదంటావేంట్లకి? ఏం జరిగింది చెప్పు. ఈ గ్రాండ్ పాకి చెప్పవా? చెప్పాలి, కానీ చెప్పకూడదు. సర్లే, ఇష్టం లేకపోతే చెప్పకు. సరస్సును ఇంటి నుంచి పంపించారు గ్రాండ్ పా. పంపించడం ఏంటి? మ్యాగీ, నిజం చెప్పు. ఆ గ్లాస్ లో ఏదో కలిపింది నువ్వే కదా? శాంభవి, ఏంటి బావగారు, ఏమైంది? సరస్సు ఎక్కడికెళ్ళింది? అంటే
అది బావగారు ఏదో పని మీద నిజం చెప్పు శాంభవి. దాని బుద్ధి పద్ధతి రెండు బాలేదు బావగారు. ఆడపిల్లలున్న ఇల్లు ఇక్కడే ఉంటే వీళ్ళందరూ కూడా చెడిపోతారని భయపడి బయటికి గంటేశారా? బుద్ధుందా మీకు?